ఏ శుభకార్యానికైనా శుభారంభం అదే కానీ మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా. నార్మల్ అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలు కనెక్ట్ అవుతూ ఉంటారు. నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ లేకపోతే ఇది అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు? అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట. లవ్ చేసి ఆ లవ్ జంపాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు. అలాగే ఆ టైంలో భుజమ్మ చేసి మామ వదిలే మామ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్. కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు, వీడు చెప్పాడు. నేనేంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వెంకటేష్, రవి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను అసలు. నేను 7th క్లాస్లో మొత్తం ఆపేసాను. స్టడీస్ 7th లో ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు, కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే కానీ సేమ్ విక్రమ్ మన అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అత్తే మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను రాజుగాడు, అబ్బి, మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు, అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే. బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years అలా ఉంటారు అనమాట. దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఎంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి బాగా హ్యాపీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడు మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్. హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టమాష విజయవాడ అనమాట. అభి వాళ్ళు వీళ్ళందరికీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసే టైంకి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు. నేను అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడిని అంట. ఎవరు చెప్పారు? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి. బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడిని అంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ అభిని కొట్టాడు అనుకోండి, ఉంటాగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్ చేసావు అభి అగ్ చేసుకోని అడుగు నువ్వు బాధపడకని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10 లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజుగారి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుగారికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటూ నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాను. వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడొక రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం. అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవరు నించోడు. ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో వాడు నా గురించి ఎంత నించున్నాడు కాకుండా లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయిందాక
అదే ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10 లో కంటెస్టెంట్, రాజుడి కంటెస్టెంటే, బట్ నేను సైడ్ డాన్సర్ని. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు. ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్ లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళ ఇంట్లో ఇరుక్కున్నాను. 1.5 months వీళ్ళ ఇంట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, అక్కడ వైజాగ్ కదా, సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేడు, కింద టీం అలాగే ఉండదు, కలిస్తే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 months మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరు అకౌంట్లు పోయి లాక్ అయ్యాయి. అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం, వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం, ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల, వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. అవునవును, నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తా. నేను వర్క్ చేసినప్పుడు కూడా మేము ప్రతిసారి అక్కడికే వెళ్ళిపోదాం బ్రో, పద బ్రో అక్కడికే వెళ్ళిపోదాం బ్రో అనేవాడు. నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంది బ్రో, అది ఇది ప్లేస్ మంది బ్రో, అక్కడికి పద బ్రో అని చెప్పేవాడు అనేవాడు. అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దామని, కానీ అవ్వాలి. ఇందాక వస్తున్నట్టు మాటల్లో కొట్టడం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్స్ కొడతారు. ఎందుకంటే నాకు బాబీతో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసేది అనమాట, అంటే ఇలా కొడతారా, నేను కొట్టాను తమ్ముళ్ళగా, అలానే కాదు ఉండాలి. అది ఇప్పుడు స్కూల్ టీచర్ కొట్టినంత మాత్రం టీచర్ తప్ప కాదు బ్రో, నేను సీరియస్ కొట్టాను. నార్మల్ కామెడీగా పిల్లలే అదే చెప్తున్నా. అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా మీ మాస్టర్స్ కొట్టారా? లేదు, నన్ను అయితే ఎవరు కొట్టలేదు సీరియస్. అయితే చాలాసార్లు కొట్టాడు చిట్టన్న, నన్ను కొట్టలే. చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలాసార్లు. చిట్టి మాస్టర్ కొడతారని విన్నాను. అది నాకు అదే ఆయన కొట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో ఉండేవని అయితే నేను కాదు. నన్ను తిట్టేటోళ్ళు ఎవరు, జిత్తు మాస్టర్, మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నా స్టైల్ వేరు, నీ వేరు. అసలు ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు, ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్టాండింగ్ వచ్చా. అయ్యింది అక్కడ, స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది గొడవ కాదు, అప్పుడు తెలిసింది ఓహో అసలైన డాన్స్ అంటే ఇదా, ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు. ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది, కౌంటింగ్, అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. సో లెర్నింగ్ టైం అయిపోయింది నాకు అప్పుడు మళ్ళీ నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్, మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు, అన్ని తెలుసు ఆయనకి. నేను కొత్త స్టార్టింగ్ వేసుకోండి యాక్షన్. ఇంకా నువ్వు డాన్సరే, నువ్వు అసలు వచ్చా నీకు డాన్స్, ఇవే మాటలు. నేను అప్పుడు D10 చేసి మంచి ఫేమ్ లో ఉండి ఆయన దగ్గరికి వచ్చాను. ఎన్ని 100 సాంగ్లు వేసి ఏంటి డాన్సర్ కదా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దాకా నేను డాన్స్ కదా లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే, ఇది కాదు, ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. తిట్టారు అంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఆయనతో నువ్వు సపరేట్